హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్. ఇక్కడైతే మా బావ వాళ్ళ సార్ అయితే అలా బయటికి వెళ్ళొద్దాం రండి అనేసి పిలిచారనమాట. ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్ళాము, వాళ్ళ ఫ్యామిలీ మేము. ఇక్కడైతే మార్నింగ్ అయితే బట్టలు అయితే ఆరేసాను అనమాట. ఆ బట్టలు తీయడం కోసం వచ్చేసి ఈవినింగ్ అనమాట. మార్నింగ్ వేసిన బట్టలన్నీ ఇప్పుడైతే తీసేసుకొని వెళ్ళిపోవాలి. ఇటు చుట్టుపక్కల వాళ్ళు కూడా వేసేసి అయితే తీసుకెళ్ళిపోయారు. చూడండి, ఆ సార్ వాళ్ళ వైఫ్ అనమాట. పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఇలాగ చూడండి, అలాగా కొంచెం వీడియో క్లిప్ అయితే తీశానమాట. అలాగా ఇంకా బాబుతో ఒకటే ఆడుకోవడం అనమాట. ఇద్దరు పిల్లలు, ఇంకా చిన్నగా ఉన్నాడు కదా చిన్నబాబు అనేసి. ఇక్కడ చూడండి, ఇవన్నీ అయితే ఫోజీవే అనమాట. ఇటు దారి అంతా గుంతలు మెటలుగా ఉన్నాయి. ఎందుకు పిలిచారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళది ఇక్కడ విల్లా అయితే ఉందన్నమాట, పెద్ద హోటల్కి వాళ్ళు ఎప్పుడైనా రండి అని పిలుస్తూ ఉంటారంట. అలాగే ఇద్దరం కలిసి వెళ్దాం రండి అని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఇంకా మేము కూడా వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా అన్నమాట. ఇట్లా వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది కదా అన్నట్టుగా సార్ కూడా కొంచెం ఫన్నీ జోక్స్ అయితే వేస్తూ ఉంటాడు బావతోటి. అలాగ రౌండ్గా తిరిగేసి వచ్చేసి ఇంకా విల్లా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చాలా పెద్ద హోటల్, చాలా బాగుంది. విల్లా హోటల్ అనమాట పేరు వచ్చేసి. ఇక్కడ బయట అంతా వెహికల్స్ అయితే పార్కింగ్ ప్లేస్ ఇది. మేము అక్కడ కార్ అయితే పార్క్ చేసి ఇక్కడైతే మ్యారేజ్ జరుగుతుందని చెప్పాను కదా. ఇప్పుడైతే హల్దీ ప్రోగ్రామ్ అయిపోయి అక్కడ కూర్చొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నారనమాట. ఇంకైతే వెళ్తున్నాము. ఈ స్విమ్మింగ్ పూల్ చూసి బాగుంటున్నాడు, సమ్మర్లో వస్తే బాగుంటుంది అన్నాడు ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఉంది జీరా వాటర్ సూప్ అంట. సూప్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తెచ్చారు. స్నాక్స్ టైం కదా అనేసి అలాగా కూర్చొని తింటూ ఉన్నాము. ఆ తర్వాత అయితే టీ కూడా వచ్చాయి, తింటూ ఉన్నాము 2 ప్లేట్స్. అలాగా జోకులు వేసుకుంటూ అలాగ తింటూ గడిచిపోయింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా టీ అయితే తీసుకొచ్చారనమాట. అలా టీ తాగేసి అంత చుట్టూ తిరిగేసి ఇంకైతే రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాబు అయితే నిద్రపోతున్నాడు. ఉయ్యాలైతే వేసి ఇంకా టైం వచ్చేసి 7:30 అయిందనమాట. 7:30కి అయితే ఏం చేయలేననేసి బొరుగుల తాలింపు అయితే చేశాను. ఇంకా అలాగే ఇద్దరం డిన్నర్ కంప్లీట్ అయిపోయిందనమాట. హ్యాండ్స్ బాబు అయితే నిద్రపోతున్నాడు. ఇంకా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.